హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉండే ఈ పెసర్ల వడలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పెసర్లు తీసుకోవాలి. ఇవి మొలకెత్తిన పెసర్లు, హెల్త్కి మంచిది కదా. వీటితో పెసర వడలు చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే సగం కప్పు పెసరపప్పు కూడా తీసుకోవాలి. ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి పప్పుని మిక్సీ వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసేసి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఎల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక మీకు పిండి లూజ్ అయితే కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక వడలు వేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. తినేటప్పుడు అసలు టేస్ట్ ఉండవు. మీకు చేతి మీద చేయడం రాకపోతే కవర్ మీద చేసుకోండి. నేనైతే ఒక క్లాత్ మీద వేసుకొని చేశాను. ఎందుకంటే క్లాత్ మీద చేస్తే తడి ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇంకేముంది, ఈ వడలు చేయడం అయిపోయింది. ఇక ప్లేట్లో పెట్టి సర్వ్ చేయటమే. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.